కొట్టానని ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యారు. నిన్ననే పోలీస్ లెవెల్తో ఆడి అలసిపోయారు. అన్ని సిక్సర్లు, బౌండరీస్, ధనాధన్ ఫటాఫట్. మీరైతే హ్యాపీగా ఆడతారు, నేనైతే హ్యాపీగా ఆడతాను. మీలాంటి వాళ్ళతో ఆడడం నా లక్. ఆఫ్ కోర్స్. సరే, మీరు బౌలింగ్ చేయండి, నేను బ్యాటింగ్ చేస్తాను. అలాగే. లలలాం లలలాం తతం తత లక్కీ ఛాన్స్లే. అరే అంత స్పీడ్ ఏంట్రా? ఏ వినయ్, ఏంట్రా అంత టెన్షన్ ఏంట్రా? లేకపోతే ఏంట్రా, చచ్చిందని దాని ఫోటో చూపిస్తే నిజంగానే బతికొచ్చి నన్ను చంపుతోంది. అంత చచ్చే బదులు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయచ్చు కదా. అలా చెప్తే నా మరదలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? చేసుకో. చేసుకుంటే ప్రియాంక ప్రేమ అప్సెట్ అవుతుందిరా. ఇంత సెంటిమెంట్ ఏంట్రా? నిన్ను చూస్తుంటే జాలిస్తుంది, ఆ వాడి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. భయమా? దేనికి? అవునా, ఈ మధ్య పెద్ద పెద్ద కిల్లర్స్, మర్డర్స్ వేరే వాళ్ళని చెప్పి వీళ్ళే చచ్చిపోయినట్టు పేపర్లో వేసుకొని ఎక్కడ పడితే అక్కడ బతికేస్తున్నారట. డిపార్ట్మెంట్ కళలో కారు కొడుతున్నారట. ఇది ఆ టైప్ ఏవారా? అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ పేపరు, వాడి ప్రకటన. పద పద. జరగలా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ద ఎడిటర్? నమస్కారం అండి. ఏంటి సార్ అది? రావడం పేపర్ వాళ్ళు కొడతారు. పేపర్ వాళ్ళు కొడితే ప్రభుత్వాలు పత్రం అయిపోతాయి తెలుసా? మరైతే ఇదేంట్రా, బతికున్న అమ్మాయిని చచ్చిపోయింది అని నీ పేపర్లు ఎలా వేసావరా? ఈ పేపరా? ఇది వైజాగ్ ఎడిషన్ సార్. పేపర్ మీదేగా? పేపర్ నాదే కానీ ఎడిషన్ వైజాగ్ సార్. ఇప్పుడు చోటరాజన్ బాంబేలో తప్పు చేస్తే మలేషియాలో అరెస్ట్ చేయాలా? ఇది అంతే. అదేంటి సార్, వైజాగ్ పేపర్ కూడా తప్పు చేస్తే ఇక్కడికి వచ్చి నన్ను కొడతారా మీరు? అరే వైజాగ్ టికెట్ ఎట్టుకుని వెళ్ళాం కదరా. అయ్య బాబు, ఏముంది సార్, ఒక 500 మా మొహాన్ని పడేస్తే చచ్చిపోయిందని వేసేస్తాము. అంటే 500 ఇస్తే బతుకున్న అమ్మాయిని చంపేస్తావా? చచ్చిపోయిన అమ్మాయిని బతికిస్తావా? అసలు నిజంగా చేస్తే వాళ్ళని పంజాగుట్లో పూడ్చారా, కాజీగూడలో కాల్చారా, ఇవేం తెలుసుకోవరా? ఎయిరా ఎయ్. ఈ 500 తీసుకుని నువ్వు సచ్చావని వేసుకోరా, నువ్వు పేకరా. ఏంటి సార్ అన్యాయంగా కొడతారు? అరే అసలు నీకు పేపర్ అంటే తెలుసారా? పేపర్ అంటే ఎందుకు తెలుసు సార్, ఎదురు గుజ్జుతో తయారు చేస్తారు. పే అంటే ప్రభుత్వానికి, పా అంటే ప్రజలకు, రా అంటే రాజకీయాలకు ముడుపునిదేరా పేపర్ అంటే. ఎట్టుంది రై? అలా అయితే పేపరే ఉండదు సార్. ఓ పని చేయండి సార్, ఒక 500 నా మొహన్ కొట్టండి, ఈ అమ్మాయి బతుకుందని రేపు పేపర్లో వేసేస్తాను. రే ఇప్పుడే కదరా అమ్ముడు బాగూడదని చెప్పాడు. కొట్టకండి సార్, దారుణంగా కొడతారు. ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ, మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమ్మక్క, మంచి ఉల్లి అమ్ము, డబ్బు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావా మోర్పోలు అట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే, రాత్రికి. అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మౌని కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు, తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా, తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడతావు, మాకు అప్పిమ్మంటే అరుస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్న రమేశ్వరన్న, ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నాను అన్నా. ఇకబో, ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది.
ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నీ చేతులు విరిగిపోను. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను కొట్టాలి. నేను కొట్టి కదా, పందికి కొట్టాలి. ఆగరా? మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవ దొంగ సచ్చి. లక్ష్మి ఇక్కడ లక్ష్మి ఇక్కడ ఇక్కడ ఎక్కడా? ఇక్కడండి. ఆహా! అయ్యో 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 అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలనే. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఆ, ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్రశాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. ఆ, నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, ఆ. నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. ఛీ! ఆ. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ? ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా. గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తుకోవు. మురారి, ఎత్తున్నా. రావయ్యా. ఎత్తున్నా. శ్రీకృష్ణ. చెప్పు చెప్పు. కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్య బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. గంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు సార్. అయ్య బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్. 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా తెలుగు